శరీరధారిగా మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరి ఆ యొక్క విషయాన్ని తలంచుకుని అందరూ సంతోషపడుతున్నాం. మరి మన నాయకులైనటువంటి వారు కూడా మనతో కూడా మరి కలిసి క్రిస్మస్ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది దేవుడు అనుగ్రహించిన గొప్ప. ఒక చక్కటి కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడు మరి టౌన్లో చదువుకుంటున్నాడు, డిగ్రీ చదువుతున్నటువంటి ఆ కుమారుడు ఎక్కడ చూసినా మరి అనేక ఈ చేవలకు తోడుగా చేవంతోనే బాధపడుతుంటే ఎలుకలు కూడా వచ్చినాయి. ఈ ఎలుకలను చూసి మరింత బాధపడి చేమలేమో చిన్న చిన్న వస్తువులు తినేస్తుంది. ఆ బోర్లో కొంచెం బజ్జీలో వేసి పెడతారు కదా, ఆ ఎరేసి బోన్ పెట్టాడు. ఎలుకలను పడదామని. ఎలుకలు మనకంటే తెలివిగల, మనుషుల కంటే తెలివిగల. అవి ఏం చేసినాయి అంటే బోర్లేదు మిగిలిన టైంలో వచ్చి అన్ని కొట్టేస్తాయి అని చెప్తే ఈసారి వచ్చినప్పుడు చూద్దాం అని. Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas. Jesus born in Bethlehem. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆనవాయితీ తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో సెమీ క్రిస్మస్ జరుపుకోవడం అనేది ఒక గొప్ప అంశంగా భావిస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి పెద్దలు కత్తెర సురేష్ గారు, అదేవిధంగా మనందరి ప్రీతం నాయకుడు ప్రేమపాత్రుడు లీడ్ క్యాప్ చైర్మన్ గారు శ్రీ పిల్లి మాణిక్యాలరావు గారు, బిషప్ డాక్టర్ పిల్లిపాటి జాన్ పాల్ గారు,
జూనియర్ గడ్డ థామస్ గారు, రెవరెండ్ బిషప్ డాక్టర్ ప్రభుదాస్ గారు, బ్రదర్ సాల్మన్ గారు, రెవరెండ్ జక్రయ్య గారు, రెవరెండ్ ఫిల్మోన్ గారు, రెవరెండ్ సమూహుల్ గారు, రెవరెండ్ పీటర్ గారు, రెవరెండ్ షడ్డర్ గారు, రెవరెండ్ యూసఫ్ గారు, శ్రీ దేవి ప్రసాదరావు గారు, అదేవిధంగా పెద్దలు జక్రయ్య గారు, ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా వివిధ స్థాయిల్లో వివిధ రూపాల్లో అనునిత్యం కూడా ప్రజల్ని జీవిస్తూ ప్రజలకు ఆశీస్సులు అందిస్తూ ప్రజలకి స్వస్థత చేకూరేలాగా ప్రయత్నించే మీ అందరికీ కూడా ఈనాడు ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనందరి కోసం 2020 సంవత్సరాల ముందు పుట్టినటువంటి దైవ కుమారుడు జీసస్ క్రైస్ట్. ఇప్పుడే సాల్మన్ గారు చెప్పారు, మనుష్య రూపంలో పుట్టినటువంటి మహోన్నతుడు, మనుష్య కుమారుడుగా జన్మించినటువంటి ఈ రోజున సకల చరాచర జీవరాశిని శాసించగలిగినటువంటి శక్తి, సమర్థత, నడిపించగలిగినటువంటి మార్గదర్శకుడిగా ఒక మనిషి రూపంకే అవకాశం ఉంది. ఆ దేవుడైనటువంటి మరి దేవుడు మనకి మనిషి రూపంలో జీసస్ క్రైస్ట్ని మనకు ఇవ్వడం జరిగింది అని చెప్పి నా భావన. ఆయన నడిచిన బాట, ఆయన చూపించిన మార్గం, మనని ఏ రకంగా నడవాలని చెప్పినటువంటి సందేశం అనేక రూపాలుగా ఏ బైబిల్లో ఏ యొక్క వాక్యాన్ని కానీ పదాన్ని కానీ మనం చదివిన చివరికి మనకు అర్థమయ్యేది ఏంటంటే శాంతి, క్షమ, దయ. నువ్వేవైతే కోరుకుంటున్నావు, నువ్వు ఏ రకంగా అయితే జీవించాలనుకుంటున్నావో, నువ్వు ఏ రకమైనటువంటి సుఖ సంతోషాలతో దుఃఖానికి దూరంగా ఏ రకంగా జీవించాలనుకుంటున్నావో, అదే రకంగా నీ పక్కవారు కూడా ప్రతివాడు కూడా అదే రకంగా జీవించేలాగా, ఆ రకమైన జీవనానికి నువ్వు మార్గదర్శకుడు కావాలి అని చెప్పి భావం. మరి అలాంటి గొప్ప సందేశాన్ని, గొప్ప మార్గాన్ని, ఇక మతం కాదు మార్గం అని చెప్పి చాలా సందర్భాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ మార్గాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాల్సిన అవసరం ఉంది. నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే నీ దానికి దేవుడు, మనందరం కూడా అయా దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాం. మంచివాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు, చెడు వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు, కోరికలతో ప్రార్థిస్తూ ఉంటారు, కోరికలు లేని వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. దేవుడు మా ఇల్లు ఉండాలి అని చెప్పి కోరుకుంటా ఉంటాం. కానీ దేవుడు ఏమనుకుంటాడంటే, ఎవరి వద్ద దేవుడు ఉంటాడని చెప్పి చెప్తా ఉన్నామంటే, బైబిల్లో కానీ లేకపోతే ఎక్కడైనా దేవుడు మంచి వైపు ఉంటాడు అని చెప్పి చెప్పుకోవడం అనేది మనం కూడా చూస్తా ఉన్నాం. ఆ మంచి కోసం, మంచి మార్గం కోసం, మంచి మాట కోసం, మంచి జీవనం కోసం మనందరం కూడా జీవించేలాగా
మరి ముఖ్యంగా మీ అందరూ ఎవరైతే ఇక్కడికి పాస్టర్స్ వచ్చారో, బిషప్స్ వచ్చారో, రెవరెండ్స్ వచ్చారో, ఎవరైతే ఆ దేవుని సహాయంతో ఈ రోజున ఒక మంచి మార్గం చూపించడానికి మీరు నడుము కట్టారో, కంకణం కట్టుకున్నారో, మీ అందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, మీ అందరి ద్వారా ఈ సమాజంలో అరమరిక లేని సమాజం, అతీతులుగా మానవులుగా సంపూర్ణమైనటువంటి మానవత్వంతో కూడినటువంటి మానవులుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. అందుకే మీరు నడిచే మార్గం సన్మార్గంగా ఉండాలి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా సర్వజనులకి కూడా ఉపయోగకరంగా ఉండాలి. ఏదో నాకు ఉపయోగకరంగా మాట్లాడి పక్కనాడికి ఉపయోగకరంగా మాట్లాడకపోతే అది నిజమైన మార్గం కాదు అనేది కూడా గమనించాలి మనందరం కూడా. ఆ రకంగా మనందరి కోసం మనం ఎవరైతే వినీతులయ్యారో, ఎవరైతే విజ్ఞానవంతులయ్యారో, ఎవరైతే ఇంకొకరికి మార్గం చెప్పగలిగినటువంటి స్తోమత, సమర్థత, శక్తి మీకు ఏ రకంగా జీవనం వల్ల కలిగిందో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ 2025 సంవత్సరాలైనా పేదరికం ఉంది, కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, పగలున్నాయి, ద్వేషం ఉంది. ఏదైతే లేదు అనుకుంటానికి ఆస్కారం లేకుండా అన్నీ ఈ సమాజంలో ఉన్నాయి. ఇంతమంది ఆయన ఒక్కడే మార్గం చూపించాడు సర్వ జనులకి కూడా, ప్రపంచం మొత్తానికి కూడా మార్గదర్శకుడయ్యాడు. మరి ఇంతమంది ఆ రూపమైన మీ అందరూ కూడా నిత్యం స్తోత్రం చేస్తూ, నిత్యం ప్రార్థన చేస్తూ, నిత్యం మంచి వాక్యాలు చెప్తున్నా కూడా ఇప్పటికీ రత్న ఉందేమిటి అనే ప్రశ్న నా మదిలో కలుగుతూ ఉంటుంది. అది లేకుండా చూడమని చెప్పి ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా ఇంతకంటే నేను మిమ్మల్ని కోరేదేం లేదు. నిజమైన పండగ, ఉత్సాహవంతమైన పండగ, అందరి పండగ, ఆనందకరమైనటువంటి పండగ చేసుకునేలాగా మీ అందరి యొక్క జీవనాలు, మీ అందరి యొక్క మార్గాలు ఆ రకంగా ఉండేలాగా ఆ భగవంతుడు యేసుక్రీస్తు మనం జీవించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అండ్ న్యూ ప్రాస్పరస్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పి జరుగుతుంటాము. సాల్మాన్ ప్రార్థన అనిపించారు. ప్రార్థన చేద్దాం. మన నాయకుల యొక్క క్షేమం కొరకు, వారి యొక్క ప్రయాణాలు, వారి యొక్క ప్రతి ప్రయత్నాలు సఫలమై వారు కోరుకున్నట్లు దేవుని యొక్క దివ్యమైన ఆశీర్వాదం, దయ వారిపై, వారి కుటుంబం పైన ఉండేందుకు ప్రార్థించారు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య మీకు స్తోత్రాలు. అనుకున్న సమయానికి మా నాయకుల్ని మా మధ్యలోకి తీసుకుని వచ్చి ఈ రీతిగా మంచి విషయాలు ప్రభువా మీ సేవకులమైనటువంటి మా అందరికీ తెలియజేయడానికి వారికి మీరు ఇచ్చినటువంటి మంచి మరి జ్ఞానాన్ని మరోసారి వారిని చేతులుగా అప్పగిస్తుండగా వారు దీవించండి, వారి ప్రయాణాలు దీవించండి, వారి ప్రయత్నాలు దీవించండి, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారిని ప్రేమించినటువంటి ఆయన కుటుంబాలను బహుగా ఆశీర్వదించి వారితో కూడా ఈ యొక్క వారి రాజకీయ ప్రయాణంలో ప్రయాణిస్తున్నటువంటి వారితో ఉన్న వారందరినీ మీరు ఆశీర్వదించమని, సమస్తంలో అయా దైవ సేవకుల యొక్క ప్రార్థన ఆశీర్వాదాల ద్వారా వారికి క్షేమాన్ని కలుగు చేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సురేష్ అన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్ చెట్టు మీదుగా జాన్ పాల్ గారు. వేదిక మీద ఉన్న బిషప్ డాక్టర్ జాన్ పాల్ గారు. ఓకే.